వీఫే న్యూస్ హెల్త్ ప్రోగ్రామ్. ఈరోజు మన హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా అనలిస్ట్ రామారావు గారు మరొకసారి మన వీఫే స్టూడియోకు ప్రేక్షకుల కోరిక మేరకు రావడం జరిగింది. మరొకసారి మాట్లాడుతాను రామారావు గారితో. నమస్తే అండి రామారావు గారు. మేడం నమస్తే. మరొకసారి మా వీఫే స్టూడియోకి వచ్చారండి, చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇన్వైట్ చేయడం కూడా గొప్ప విషయమే. మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఇన్వైట్ చేయాలండి, ఎందుకంటే ఎన్నో మరుగున పడిపోతున్నాయి అంటారు కదా. అవును మేడం. వాటి వల్ల మనకి ఒకప్పుడు చూసుకుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం. అవును, ఓల్డ్ ఈజ్ గోల్డ్, నిజంగానే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మనలో కూడా చాలా రకాల మార్పులు వచ్చినాయి. అవును, ప్రతిదీ ఒక్కటి కూడా, అంటే మనం తినే ఆహారం విషయంలోనే కానీ, మనం తీసుకునే కేర్ విషయంలోనే కానీ ఎన్నో రకాల మార్పులు చేర్పులు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా భయంగా నడుచుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆరోగ్య విషయంలోనే కానీ, తీసుకునే ఫుడ్ విషయంలోనే కానీ అన్ని రకాలుగా. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు దంతమంజన్, మనకి పళ్ళు తోముకునేటటువంటి టూత్ పౌడర్లు, ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు మనం చూసినాయి. తర్వాత ఇవన్నీ ఎన్నో రకాల పేస్ట్లు వచ్చినాయి, రకరకాల అన్ని మౌత్ ఫ్రెషనర్లు వచ్చినాయి, ఇవన్నీ వాడుతున్నారు. ఇవన్నీ వాడుతున్న ఇలాంటి టైంలో, ఇలాంటి సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు దీన్ని వాడటం అవసరం అంటారా? ఇది నిజంగానే వాటికి ధీటుగా ఇది పనిచేస్తుంది అంటారా? నా చిన్నప్పుడు గోపాల్ పళ్ళ పొడి అని ఉండేది. ఆ చిన్న పొట్లంలో దొరికేది, 5 పైసలు అట్లా ఉండేది. అవి పెట్టి తోముకునేది. కొంతమంది ఇటుకలు, బొగ్గు, ఇవన్నీ. అంటే అది స్వీట్గా ఉండేది అంటారా? అట్లేం కాదు మేడం. అది బియ్యం పొట్టు పైన వడ్ల పొట్టు దంచి కొద్దిగా బూడిద గెలిపించేది, అంతే, సింపుల్. అది గరుకుగా ఉండిపోవడానికి, పాసిపోవడానికి ఏమీ లేదు అక్కడ. అయితే కాలం అంతా మారిపోయింది, పేస్ట్లు వచ్చేసినాయి. పేస్ట్లు పెట్టి తోముకున్నా కానీ మీరు 100 మందిని నిలబెట్టండి, 95 మందికి పళ్ళు కలర్ అన్నీ చేంజ్ అయ్యి ఉంటాయి. కింది పళ్ళు కావచ్చు, పై పళ్ళు కావచ్చు, సిగరెట్లు, టీలు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, వివిధ రకాల కారణాల వల్ల పళ్ళు కలర్, తెల్లగా మెరవలసిన పళ్ళు కలర్ మారిపోతూ ఉన్నాయి. సాధారణ పేస్ట్లతోటి తాత్కాలికంగా ఆ రోజు వరకు క్లీన్ అవుతుంది తప్ప పేరుకుపోయినటువంటి ఫ్లాక్ని కానీ, దానికి అంటి ఉన్నటువంటి ఎల్లో కలర్ను కానీ, మరియు నలుపు రంగు గ్యారను కానీ తీసివేయలేకపోతున్నాయి. సో వాటిని తొలగించుకోకపోతే నోరు బాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది, మాట్లాడుతుంటే స్మెల్ వస్తుంటుంది, పళ్ళు పాడవుతుంటాయి, చిగుళ్ళు పాడవుతుంటాయి, ఈ వ్యాధులు, రకరకాల వ్యాధులు తయారవుతుంటాయి. వీటిని నివారించే పేస్ట్లు మనకి ఎన్ని దొరుకుతున్నాయి? సాధారణ టూత్ పేస్ట్లు దొరుకుతున్నాయి. మనకు సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ ఎల్లో కలర్ పోవాలి, స్కేలింగ్ చేయించుకోవాలి. మన సమయం తీసుకొని డాక్టర్ దగ్గరకు పోయి ఫీజు కట్టి, అపాయింట్మెంట్ తీసుకొని, స్కేలింగ్ కోసం డబ్బులు కట్టి, దంత సమస్యలు వచ్చినాయి. పళ్ళు ఊడబీగుతామా, కొత్త పన్ను వేసామా, క్యాప్ పెట్టామా, ఈ సమస్యలన్నిటికీ మూలం ఏందనంటే, ఉదాహరణకి సింకులో మనం గిన్నెలు కడిగి గంట తోమిన తర్వాత కొంత పేరుకొని పోయి ఉంటుంది. దాన్ని కనుక మనం బ్రష్ చేసి అదో ఇదో వేసి క్లీన్ చేయకపోతే అక్కడ స్మెల్ వస్తుంటుంది, అక్కడ బాక్టీరియా ఫామ్ అయిపోతుంది. సో నోటి పైన, అంటే దంతాల పైన పేరుకొని పోయి ఉన్నటువంటి పొరలని, ఎక్సెస్ పొరలని తొలగించకపోతే ఈ జబ్బులన్నీ వస్తుంటాయి. అంటే జనాల్ని మభ్య పెట్టడానికే ఎన్నో రకాలుగా ఇలాంటి మాటలన్నీ చెప్పటం కానీ, ఏదో వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో రకరకాల మాయ మాటలు అనుకోవచ్చు, మభ్య పెట్టాలనుకోవచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో ఆటోమేటిక్గా అమ్మో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది వాడితే మనం తగ్గుతుంది అని వాళ్ళు అనుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మార్కెట్ అట్లా ఉంది, ప్రపంచమే అట్లా ఉంది. ప్రతి వాడు కూడా డబ్బు కోసం ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు, ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. మా ప్రొడక్ట్స్ ఏవైనా సరే, మాకు ఒక పార్లర్ ఉంది, హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్. అందులో మేము ఒక హెయిర్ ప్రోడక్ట్ ఇస్తాము. హెయిర్కి సంబంధించిన ఆయిల్ పెట్టుకుంటే 16 రోజుల్లో కొత్త వెంట్రుకలు వస్తాయి. 8,000 పెడితే 16 సిట్టింగుల్లో న్యూ హెయిర్ తెప్పించి చూపిస్తామని నేను ఒక స్టేట్మెంట్ గతంలో ఇచ్చిందా మీ దగ్గర. ఒకవేళ మీరు మీ తరఫునో ఎవరో, లేకుంటే ఒక పోలీస్ ఆఫీసరో, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో వచ్చి అక్కడ కూర్చొని 16 సిట్టింగులకు వస్తే కొత్త వెంట్రుకలు తెప్పి అని నేను తెప్పించలేకపోతే నన్ను బతకనిస్తారండి? నన్ను సంకలలో చేతులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు.
2020 నుంచి మేము సెంటర్ నడిపిస్తున్నాం హైదరాబాద్లో కూర్చొని. రిజల్ట్ ఇవ్వలేకపోతే మా సెంటరే ఉండదు, నేనే ఉండను అసలు. ఇంతే కదా, మీరు ఇంకో మాట కూడా అంటున్నారు, నేను 16 రోజుల్లో కనుక 16 టైమ్స్ దాన్ని వాడిన తర్వాత మీకు హెయిర్ తెప్పించకపోతే నేను 1,00,000 రూపాయలని మీకు తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. 10 లక్షలు కూడా ఇవ్వడానికి, ఎందుకంటే మా ప్రోడక్ట్లో దమ్మున్నది. మా ప్రోడక్ట్ అంత పవర్ఫుల్ ప్రోడక్ట్, సేఫెస్ట్ ప్రోడక్ట్. మళ్ళీ మేమే మసాజ్ చేపిస్తాం కదా మా దగ్గరలో ఉన్నటువంటి మంగళ షాప్లో. మేమే బిజినెస్ కోసం ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా, వ్యాపారం పెంచుకోవడానికి ఎన్నో చెప్తారు అందరూ, అలాగే మీరు చెప్తున్నారు అనుకోవచ్చేమో. అందరూ చెప్పేదేమో అడ్వర్టైజ్మెంట్స్, మేమిచ్చేది ఇన్ఫర్మేషన్, మేమిచ్చేది ఒక స్టేట్మెంట్, మేమిచ్చేది ఒక లైవ్ రిజల్ట్. లైవ్ రిజల్ట్కి రమ్మనండి, ఎవరు వస్తారు? తెప్పించకపోతే కదా మీరు అడగవలసింది, మీరే పంపించండి. ఇప్పుడు ఇది కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూడవచ్చు. నాలాంటి వాళ్ళు చాలామంది మోసగాళ్ళు ఉంటూ ఉంటారు, పూజారులని వాళ్ళని సన్యాసులు రకరకాలుగా. ఇది పోలీస్ దృష్టిలో పడకేమీ మానదు, తప్పకుండా పడుతుంది. అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఒకళ్ళనో ఇద్దరినో పోలీస్ వాళ్ళని పంపించమండి, వస్తాయా రావా? వస్తాయి. కరెక్ట్ 16 రోజుల లోపల తెప్పించి చూపిస్తాను నేను. ఇంటి దగ్గర తీసుకుపోయి వాడుకుంటా అంటే అవతల పడేసి నాకేం రాలేదని రావద్దు. ఇంటి దగ్గర మేము చూడం కాబట్టి, ఇక్కడ మేమే మసాజ్ చేపిస్తాం కాబట్టి ఖచ్చితంగా తెప్పించి చూపిస్తాం. అలాగే ఇది కూడా, ఈ దంతమంజన్ కూడా ఫస్ట్ టైంకే కొంతవరకు క్లియర్ చేస్తుంది. మేమేమంటున్నాము, పళ్ళు తెల్లగా మిలమిలా మెరిసిపోతాయని చెప్పట్లేదు. మిలమిలా మెరిసిపోయాయి అని అంటే అది కెమికల్ ప్రోడక్ట్ అయి ఉండాలి, లేదా స్కేలింగ్ అన్నా చేసుకొని ఉండాలి. మిలమిలా మెరిసిందంటే ఇది పళ్ళపై ఉండేటువంటి ఎనామిల్ పొరను టచ్ చేయకుండా పైన ఏర్పడినటువంటి పొరలనన్నీ తీసేసి, పాకుడు కానివ్వండి, పాచి అంటుంటారు అది కానివ్వండి, ఎల్లో కలర్ కానివ్వండి, బ్లాక్ కలర్ కానివ్వండి, కొంతవరకు తీసేస్తుంది, మొత్తం పోద్దంటలేదు. దానివల్ల ఏంటంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది, పళ్ళకి రాబోయేటువంటి దంతక్షయం ఇవన్నీ కాకుండా నివారిస్తుంది అనమాట. ఖచ్చితంగా జరుగుతుంది అది. మేము అబద్ధాలు చెప్పినట్లయితే, ఉదాహరణకి మా సెంటర్కే రండి, మేమే ఒక బ్రష్ ఇస్తాము, ముందుగానే మీ ఫోటోని మీ పళ్ళని చూసుకోండి, పక్కన ఒక విట్నెస్ పెట్టుకొని ఫస్ట్ టైమే తోమి చూడండి, వెంటనే చూసుకోండి మళ్ళీ అద్దంలో. ఇంకా నెల రోజుల తర్వాత ఇంటికాడ వాడుకొని రమ్మనట్లేదు మేము. మా దగ్గరికి రండి, అప్పుడే తోముకొని అప్పుడే చూసుకోండి, ఫస్ట్ టైంకే క్లియర్ అవుతాయి. ప్యూర్ హెర్బల్ ప్రోడక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోడక్ట్. చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా ఐస్ క్రీములు తింటారు, బిస్కెట్ తింటారు, తల్లి కొట్టి తోముతుంటుంది కడుక్కోరా అని చెప్పి. పిల్లలకి ఏంటంటే బిస్కెట్లు చాక్లెట్లు తినడం వల్ల వాళ్ళు కూడా కొన్ని లేయర్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇది జీవితం మొత్తం మనం వాడుకోమని చెప్పట్లేదు, కేవలం 6 నుంచి 10 సార్లు వాడి ఆపేయాలి. ఎందుకు అనంటే ఇది పైన ఎక్స్ట్రా పేరుకున్న పొరలను తీసివేయడానికి ఉపయోగించబడేది మాత్రం. ఇది రెగ్యులర్ టూత్పేస్ట్, టూత్ పౌడర్ కాదు. మామూలు టూత్పేస్ట్ వాడుకోండి మీరు, ఒకరోజు ఇది వాడండి, ఒకరోజు అది వాడండి, ఒకరోజు ఇది ఒకరోజు అది. ఎందుకంటే రోజు ఇదే వాడుకోవచ్చు, కానీ టూత్పేస్ట్ పళ్ళు తోమలేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అరే తోమలేదు కదా ఆ ఫీలింగ్ లేకుండా ఉండడానికి ఒకరోజు ఇది వాడండి, ఒకరోజు అది వాడండి. సాఫ్ట్ బ్రష్ తీసుకోండి, ఎప్పటిలాగానే 2-3 నిమిషాలు తోమండి, ముందుగా చూసుకోండి, తోమిన వెంటనే చూసుకోండి ఎంత మార్పు వచ్చిందో. ఇప్పుడు రామారావు గారు దంతమంజన్ వాడటం వల్లనే రామారావు గారికి పళ్ళు అలా మెరుస్తున్నాయా, లేకుంటే కట్టుడు పళ్ళు అనుకోవచ్చు? కట్టుడు పళ్ళు కాదు, రియల్ పళ్ళే. ఆల్రెడీ ఒక పన్ను ఇప్పటికే డ్యామేజ్ అయ్యింది. అసలు ఈ వయసులో జస్ట్ 71+, 72లో కూడా ఒక పన్ను డ్యామేజ్ అయింది. 71+ లో ఓన్లీ ఒక్క పన్ను డ్యామేజ్ అయింది. అంటే దీన్ని మీరు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? అది ఎప్పుడు సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వాడితే సరిపోతుంది, ఒక 5-6 సార్లు వాడితే సరిపోతుంది, మొత్తం క్లియర్ అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు సరిగా తోముకోకపోతే మళ్ళీ నెల రోజులకు కూడా మళ్ళీ పేరుకుపోతుంటుంది. సరిగా తోముకోగలగాలి. బ్రష్ చేసే విధానం కూడా బ్రష్ని ఇట్లా చేసుకుంటూ తీసుకుని రావాలి. మనం ప్రయోజనం ఉండదు, సరిపోద్ది. మామూలుగా మీరు బ్రష్ ఎంతసేపు చేసుకుంటారో అంతసేపు చేసుకుంటే సరిపోతుంది. హార్డ్ బ్రష్ కూడా అవసరం లేదు, మామూలు బ్రష్ తోటి, నార్మల్ సాఫ్ట్ బ్రష్ కానీ మీడియం బ్రష్ కానీ సరిపోతుంది. నో మార్నింగ్ టైం మీరు ఎప్పుడు కడుక్కున్నట్టే కడుక్కోండి, దీంతో కూడా తోముకోండి, సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదు. 6 days 6 times. అంటే ఓన్లీ 6 times.
ఇది ఫ్యామిలీ ప్యాక్, ఇది నలుగురు కనీసం వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ 250 రూపాయలు మాత్రమే. నలుగురు 5గురికి వస్తుంది, 25 గ్రామ్స్ ఉంటుంది అది. దీనివల్ల మాకు పెద్ద బెనిఫిట్ ఏమీ రాదు. బెనిఫిట్ కోసం చేయటం లేదు, మనము తయారు చేసిన ప్రోడక్ట్ ప్రజలకు ఉపయోగపడాలి. మనకి దీంట్లో ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అన్నది కూడా దాని లిటరేచర్ ఉంటుంది. ఎన్నిసార్లు వాడాలి, ఎన్ని రోజులు వాడచ్చు, ఆ తర్వాత వాడాలా లేదా, చిన్నపిల్లలకు వాడుకోవచ్చు. అది మరీ చిన్న బుడ్డోళ్ళకి అప్పుడే పళ్ళు వచ్చిన వాళ్ళకి అయితే తోమాల్సిన పనే ఉండదు. కొంతమంది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, ఇన్ఫాంట్స్ కూడా తోముతుంటారు. అట్లా కాకుండా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు కొంచెం ఇదై ఉంటాయి, కొంచెం వాళ్ళంతటా వాళ్ళు ఎవరైతే బ్రష్ చేసుకునే వస్తారో ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 5-6 సార్లే, ఎక్కువ కూడా అవసరం లేదు. మళ్ళీ మనకి తర్వాత అన్కంఫర్టబుల్ గా ఎప్పుడైతే అనిపిస్తుందో అట్లాంటప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి వాడుకోవచ్చు. అంటే దీన్ని వాడటం వల్ల మనకి ఎనామిల్ పోవటం కానీ ఆ సెన్సిటివిటీ పోవడం ఇట్లా ఏం అనిపించదు కదా? ఎనామిల్ వరకు టచ్చే కాదు ఇది, పై ఉన్న పొరలునే. కాకపోతే ఏంటంటే కొంతమంది అడుగుతారు, ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లులు ఒక రకమైన కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు పిల్లలకు పుట్టుకతోనే కొన్ని ఎల్లో కలర్ లోపలికి వచ్చేసి ఉంటుంది పళ్ళు. అట్లాగే కొంతమంది బాగా గుట్కాలు తిని పళ్ళ లోపలికి ఇంకిపోయి ఉంటుంది. ఆ లోపలికి ఇంకిపోయింది ఈ పౌడర్ కాదు, ఏ పౌడర్ సరి చేయదు, ఈవెన్ మెషిన్ పెట్టినా కానీ లోపలికి ఇంకిపోయిందని బయటికి తీసుకురాదు. అది కోరుకోవద్దు. పైన ఏర్పడిన పొరలను, అదనపు పొరలను తీసివేస్తుంది. ఎనామిల్కి ఏ డ్యామేజ్ కాదు. అంటే రామారావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పంటి సమస్యలతో చాలా బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి అందరికి ఒకప్పుడు పన్నుకి మనకు పుచ్చిందంటే పన్ను తీయడం జరిగేది. ఇప్పుడు పన్ను తీయించుకోకుండా రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్స్ వేయించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం నార్మల్ టీత్ వాళ్ళు మాత్రమే దీన్ని వాడచ్చా? ఇట్లా మనం క్యాప్స్ వేయించుకున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు? దీనివల్ల క్యాప్స్ వేసుకున్న వాళ్ళు కూడా మామూలుగా పేస్ట్ పెట్టి వాడుకుంటున్నారు కదా. ఇదే కనుక కెమికల్ ప్రోడక్ట్ అయ్యి ఉంటే క్యాప్స్ వేసుకున్న వాళ్ళు వాడొద్దు అని చెబుతాం. ఇది హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దంతాలు కట్టించుకున్న వాళ్ళు 1-2 దంతాలు పోతే కట్టించుకుంటారు కదా, వాళ్ళు కూడా వాడుకోవచ్చు. క్యాప్స్ వేయించుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. కాకపోతే పళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళు వాడుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఏదైనా పన్ను కంటిన్యూటీగా పెయిన్ వస్తుంది, కొంచెం మనకి లాగుతున్నాయి, పులుపు తినేలా ఉంది అన్నప్పుడు డాక్టర్స్ కొన్ని పేస్ట్లు అవన్నీ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని కంటిన్యూటీగా దాన్ని వాడుతూ ఉంటారు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని వాడుకుంటే బెనిఫిట్ అంటారు? అంటే సెన్సిటివ్ టీత్ కొంతమందికి ఉంటుంది. సెన్సిటివ్ అంటే అది పళ్ళపై ఎనామిల్ పోయి ఏదైనా తగలగానే జివ్వుమంటది. దానికి ఇది పని చేయదు. పంటి ఆల్రెడీ వచ్చి ఉన్న జబ్బులను తగ్గించదు. పంటికి రంధ్రం పడింది, ఆ రంధ్రాన్ని తగ్గిస్తుందా? అట్లా కాదు. అవన్నీ నేను అబద్ధాలు చెప్పలేను. పళ్ళపై ఏర్పడినటువంటి అదనపు పొరను, పాచి కానివ్వండి, ఎల్లో కానివ్వండి, గేర కానివ్వండి, అవన్నీ క్రమంగా కొంతమందికి పన్ను కింద పన్ను ఉంటుంది, దాన్ని తోముకోవడం కష్టం. దాన్ని కనుక కొంచెం కష్టపడి చేస్తే ఆటోమేటిక్ దాని కిందిది కూడా కలరిపోద్ది. చూడండి, ఇప్పుడు మనం 1 నెల రోజులు వాడండి, 3 నెలలు వాడండి అని అంటలేదు. ఫస్ట్ టైంకే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒక ఆయనకి ఇచ్చాం మేము, 1 నెల రోజుల తర్వాత కనపడి ఏమండి ఎట్లా ఉందంటే మళ్ళీ వచ్చిందిగా అన్నాడు. మళ్ళీ వచ్చిందిగా ఏంటి అంటే మీరు పంటి మీద జాగ్రత్త తీసుకోవడం లేదు, తోముకోవడంలో ఏది పడితే తింటుంటే సరిగ్గా పళ్ళు తోమట్లేదు. నీకు ఫస్ట్ పోయింది 5-6 సార్లకే, మళ్ళీ 1 నెల తర్వాత 2 నెలల తర్వాత కనపడి అవి అడిగితే మళ్ళీ వచ్చిందని మీరు దృష్టి పెట్టట్లా పంటి శుభ్రత మీద. అంటే ఒకసారి మనకి డ్యామేజ్ తొలగిపోయిన తర్వాత మనం జాగ్రత్త వహించకపోతే ఎట్లా? ఓహో మళ్ళీ అట్లా అవుతుంది అంటే పొడి ఉంది కదా తోముకుంటా అంటే తోముకోండి. అట్లా కాకుండా పంటి పైన ఇప్పుడు 1 గంట సేపు అన్నం తింటామండి, ఒక రోజు మొత్తంలో 1 గంట సేపు అయితే తింటాం. 4 నిమిషాలు మనం 2 సార్లు పళ్ళు తోమలేమా? ఉదయం తోముతున్నా కానీ రాత్రిపూట తోమడం లేదు. పడుకునే ముందు మనకి డే మొత్తం ఏదో ఒకటి తింటూ ఉంటాము, అదంతా ఆహారం అంతా ఖచ్చితంగా పట్టుకొని ఉంటుంది. దాని వల్లనే మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ చూస్తున్నాం. సో నైట్ టైం తోమడం లేదు. ఒకసారి మన పౌడర్ వాడి క్లియర్ అయిన తర్వాత తిన్న తర్వాత ఏంటంటే హాయిగా ఇక వండుకుందామని అనిపిస్తుంది. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఆయాసం, ఏమైందిలే పుక్కిలి చూసాం కదా. పుక్కిలించి చూసినంత మాత్రాన ఈ కాలపు ఫుడ్, ఈ కాలపు నూనెలు, ఈ కాలపు జంక్ ఫుడ్స్ ఇవన్నీ పట్టుకొని ఉంటున్నాయి జలగలు పెట్టినట్టు పళ్ళని. దాన్ని ఒక్కసారి తోమండి, హ్యాపీగా ఉంటారు. ముందు పోగొట్టుకోండి ఫస్ట్, ఆ తర్వాత జాగ్రత్త వహించండి. డాక్టర్లు చుట్టూ తిరగడం ఎందుకు మాటికి?
సో ఇన్ఫెక్షన్స్, రాబోయే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. ఓకే. పళ్ళు మీకు ఒక 6 నెలలకు డ్యామేజ్ అవుతాయి అనుకోండి, 6 సంవత్సరాల వరకు దీన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే. ఇది ప్రోడక్ట్ ఇంత బాగా పనిచేస్తుంది కదా, దీంట్లో ఎలాంటి ఐటమ్స్ వాడతారు? ఇందులో మనం నిమ్మకాయ ఉంటుంది మేడం, లవంగాలు ఉంటాయి, దాల్చిన చెక్క ఉంటుంది, అన్నీ మనం తినేవే ఉంటాయి దీంట్లో. వేరే ఇతర పదార్థాలు కాకుండా కాంబినేషన్ ఏది ఉంటుంది అనమాట. ఏది ఎంత కలపాలి, ఏది ఎంత కలిపి, ఇప్పుడు డైరెక్ట్గా ఏదో కలుపుకొని తీసుకొచ్చి మీ ముందుకు ఇవ్వడం లేకుంటే ప్రజలకు ఇవ్వడం జరగదు. అట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి వచ్చింది అంటే అంతకుముందే క్లినికల్ టెస్టులు జరుగుతాయి, కొన్ని వందల మంది మీద ప్రయోగిస్తారు. ఎంతవరకు క్లియర్ అయింది, ఎంతవరకు ఏమేమి తగ్గింది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వచ్చింది, మళ్ళీ ప్రయోగాలు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లినికల్ టెస్టులు, ఇవన్నీ జరిగిన తర్వాత సక్సెస్ఫుల్ ప్రోడక్ట్నే మార్కెట్లోకి తీసుకొని వస్తారు. ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనే. నా ముందే తోముకుంటారు మా సెంటర్కి వచ్చి, తోముకున్న తర్వాత అప్పుడే రక్తాలు గారిని అనుకోండి, ఏమయ్యా నువ్వు అట్ట చెప్తే రక్తాలు గారిని ఏం సంగతి, నన్నే గుడ్లూరు చూశాడు. అట్లా మేము అబద్ధాలు ఇక్కడ ఏం చెప్పామో ఇంటి దగ్గర అదే జరుగుద్ది, మా సెంటర్కి వచ్చిన అదే జరుగుతుంది తప్పకుండా. ఇప్పుడు 2020లోనే మీరు ఆల్రెడీ ఆయిల్ సంబంధించిన ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు, సక్సెస్ఫుల్ గా దాన్ని మీరు రన్ చేస్తున్నారు. దానివల్ల మీరు మాకు పరిచయం అయ్యారు, మీతో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు దీని గురించి కూడా మనం వింటుంటే, నేను ఇంతకు ముందే అన్నాను మీతో గోల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఎంతకాలం అయిందండి దీన్ని తయారు చేసి? ఇది తయారు చేసి దాదాపుగా 3 years అయింది. కానీ మార్కెట్లోకి రావడానికి కొన్ని అనుమతులు అవసరం ఉంటాయి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి. వాళ్ళ అనుమతి ఈ మధ్య కాలంలోనే ఇచ్చారు కాబట్టి దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని వందల మందికి ఇస్తూనే ఉన్నాం. మామూలుగా మనకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళ ద్వారా ఇంకోళ్ళు, వాళ్ళ ద్వారా ఇట్లా చాలామందికి ఇస్తూనే ఉన్నాము. కానీ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మనం ఒక లేబుల్ వేసుకొని, ఒక సీల్ వేసుకొని ఇవ్వగలుగుతాం, లేకుంటే ఇవ్వలేము, పట్టేసుకుంటారు. ఇది కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరకే దీన్ని మీరు లాంచ్ చేశారు. 250 రూపీస్ 4-5 వస్తుంది మేడం. 50 రూపాయలు 5-6 సార్లు దోముకోవడమే. 20 సార్లు దోముకోండి అని చెప్పట్లేదు. మీకు డ్యామేజ్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఫస్ట్ టైంకి మీకు బెనిఫిట్ కనపడుతుంది. ఫస్ట్ సింగిల్ టైంకి కొంతవరకు క్లియర్ అయిపోద్ది. సెకండ్ టైం, థర్డ్ టైం చాలు, పాతలు పడేయండి దాన్ని. ఇంట్లో ఎవరు ఉంటే వాడుకోండి. ఎంతమంది పౌడర్ యూజ్ చేసి ఉంటారంటారు? దాదాపు ఒక 1600-1700 మంది యూజ్ చేశారు. 1600-1700 అట్లా అనుకుంటే మేము కనీసం 600-700 మీద ప్రయోగాలు జరిపాం ఫస్టే. 3 years నుంచి ఇప్పుడు మార్కెట్లోంచి ప్రవేశపెడుతున్నామంటే ఈ 3 సంవత్సరాల లోపల 1 సంవత్సరం గడిచేపోయింది ఈ క్లినికల్ టెస్టులకి. 2 సంవత్సరాల నుంచి జనాలకి వాళ్ళకి వితౌట్ లేబుల్ ఇచ్చుకుంటూ తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట. మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పేస్ట్ ఇలాంటిది ఏదైనా మనం యూజ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు డాబర్ ఎట్లాంటిది అంటే ఆ లవంగం ఫ్లేవర్ వస్తుంది, క్లోజప్ ఇవంతా స్వీట్నెస్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇష్టపడుతుంటారు. ఇట్లాంటి ఏదైనా మనం యూజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇలా మనకి ఆర్గానిక్ గా ఉన్నాయని అంటే దీంట్లో కాస్త వేప ఇలాంటివి వేయొచ్చు, చేదనిపించచ్చు, ఇలాంటివి కూడా వింటుంటాం. ఏదైనా వాడాలంటే 1 time యూజ్ చేసేసరికి దాని ఫ్లేవర్ ఏదైనా నచ్చలేదు అనుకోండి, అమ్మో అది బాగలేదని పెట్టేస్తాం, దీనివల్ల రిజల్ట్ ఉన్నా కూడా. ఇది దీని ఫ్లేవర్ ఏ విధంగా ఉంటుంది? కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగా ఉంటుంది, బ్యాడ్ టేస్ట్ ఏమీ ఉండదు, చేదుగా ఏమీ ఉండదు. సాల్ట్ కూడా ఉంటుంది అంటున్నారు. సాల్ట్ కూడా ఉంటుంది. ఇది రాక్ సాల్ట్, దాన్ని ఏమంటే సముద్రపు ఉప్పు, సైంధవ లవణం అంటూ ఉంటాం, అది కూడా ఉంటుంది. సో అన్నీ మనం తినే వస్తువులే ఉంటాయి దాంట్లో. కాంబినేషన్ కలయికనే ఇంపార్టెంట్ అక్కడ. సో హ్యాపీగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సాధారణంగా చిన్నపిల్లలప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో పేస్ట్ అది అయిపోయినా, అలాంటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో లేకుంటే పళ్ళు బాగా గార పట్టేసినట్టు అట్లా ఉన్నాయంటే సాల్ట్ యూజ్ చేయండి అంటారు. కానీ అది మనం ఒకసారి చేసేసరికి దానికి మొత్తం అంతా ఒక లాగా అయిపోయి క్లీన్ అయిపోయినట్టు ఫీల్ వచ్చేస్తుంది. కానీ అది కంటిన్యూటీగా చేసామంటే మాత్రం మొత్తం అంతా చిగుళ్ళు కొట్టుకుపోతాం, ఖచ్చితంగా జరుగుతాయి, కొట్టుకుపోవడం ఇవన్నీ జరుగుతాయి. దాన్ని రెగ్యులర్ గా వాడలేము. అయితే దీంట్లో కూడా సాల్ట్ కలుస్తుంది అంటున్నారు కదా, అలాంటి ఫీల్ అయితే ఎక్కువేమి ఉండదు కదండి. మీకు మామూలు సాల్ట్ చేసుకొని తోముకున్నప్పుడు ఫ్రెష్నెస్ అనిపిస్తుంది, కానీ చిగుళ్ళు కొట్టుకుపోతే ఖచ్చితంగా మీరు అనిపిస్తుంది. అందుకని కంటిన్యూ చేయరు. సో డాబర్ యొక్క ఫ్లేవరు, డాబర్ యొక్క టేస్ట్ ఉండకపోయినా కానీ ఇది ఎవరికి కూడా వెగటు కొట్టేటువంటి స్మెల్ ఉండదు, వెగటు కొట్టే టేస్ట్ కూడా ఉండదు, కాబట్టి రుచి ఉండదు, అంతే తీయగాను
అట్లా ఆ పేస్టుల్లాగాను అట్లా ఉండదు. అంతే ఇది లవంగాలు అవి కొంచెం పవర్ఫుల్గానే ఉంటుంది, హ్యాపీగా వాడుకోవచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తప్పకుండా వాడుకుంటే. ఇంకోటి ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ చేదుగానే ఉంటుంది, వేసుకోవాలి, మరి జ్వరం తగ్గదు కదా. మరి మన పళ్ళు క్లీన్ కావాలనుకుంటే కొద్దిగా గొప్ప ఈ హెర్బల్ పౌడర్ని వాడుకుంటే మంచిదే. వాడుకోకుండా అట్లే ఉంటే ఉండండి, అంతే కదా. అంటే రామారావు గారు ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా కూడా చాలా ప్రజలకు దగ్గరగా కనెక్ట్ అయ్యేది, ఇది ఖచ్చితంగా ఇది మనకి చాలా అవసరం ఉంది అనే విధంగా ఉండేటటువంటి ఐటమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఆలోచన ఇది తయారు చేయాలి, ఇది ప్రజలకు అందివ్వాలనే ఆలోచన ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది? నేను యాక్చువల్గా హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కారణం మా పూర్వీకుల్లో హెయిర్ ఆయిల్ తయారు చేసి ఇస్తూ ఉండేది. ఆ ఉద్గ్రంథాలు దొరికిన తర్వాత వాటిని చెదలబడితే తీసి దానికి కొన్ని చెదలబెట్టిపోయినాయి, అవన్నీ వేసి ప్రయోగాలు చేసి 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 విశాఖపట్నం చింతపల్లి అడవులలో అల్లూరు సీతారామరాజు జన్మించిన ఏరియాల్లో టెంట్ వేసుకొని అడవుల్లో మూలికలు దోలాడుకొని చేసి మళ్ళీ ప్రయోగాలు చేసి మళ్ళీ చేసి మార్కెట్లో తీసుకొచ్చింది. ఇది కూడా అలాంటిదే. ఇవన్నీ నాలెడ్జ్ అంతా కూడా నా తల్లి నా తండ్రి వాళ్ళ నుంచి వచ్చినటువంటివే. ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది, గట్ హెల్త్. పొట్టకు సంబంధించిన హెల్తే ఇంపార్టెంట్. మనిషి మొత్తం నిర్మాణము, మనిషి మొత్తం బతకాలా నడవాలా ఏం పని చేయాలన్నా కూడా పొట్టే ఇంపార్టెంట్ కదా మేడం. పొట్ట హెల్త్ చాలా మందికి ఉండడం లేదు, రకరకాల ఫుడ్ కారణాల వల్ల కావచ్చు, ఆచార వ్యవహారాల వల్ల కావచ్చు. గట్ హెల్త్ని ఇచ్చేటువంటి ప్రొడక్ట్, దాంతోపాటు గట్ హెల్త్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగి మనిషిలో గ్లో కూడా పెరుగుతుంది. 4-5 ఏళ్ల కింద ఒక రంగులో ఉండి ఇప్పుడు కలర్ ఫేడ్ అయి ఉంటారు, అది కూడా తిరిగి వస్తుంది. ఆ హెర్బల్ పౌడర్ కూడా తొందరలో మార్కెట్లోకి వస్తుంది. సో అదే నేను అంటున్నా, కరెక్ట్గా ఎక్కడ ఏది ఎలా తీసుకోవాలి, ఏది ప్రజలకు అందిస్తే మంచిగా ఉంటుంది, ఏ ప్రోడక్ట్ తోటి మొత్తం కనెక్ట్ చేసేసుకోవాలని మొత్తం ప్రజలందరినీ కూడా మీ వైపు తిప్పుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. అంత గొప్పగా కాదులే మేడం, ఎందుకంటే మీరంటే ప్రజలను తిప్పుకోవాలనుకుంటే కోట్లాది రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి. మా చిన్నప్పటి నుంచి రిన్ను 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 అని వింటున్నాము. రిన్ను తప్ప ఇంకోటి మార్కెట్లో రిన్ను XXX అవి తప్పితే మార్కెట్లో రానివ్వరు. ఇప్పుడు ఆనందయ్య గారి మెడిసిన్ ఆ టైంలో ఉన్నప్పుడు అంతా మొత్తం అంతా ఆయన వైపే రాలేదా, వైపే చూడలేదా? దాని రిజల్ట్ కూడా అలాగే మనం చూసాం. ఇప్పుడు చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అది వేసుకున్న వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఆ మందు తీసుకున్న వాళ్ళలో చూస్తే ఇప్పుడు వాళ్ళకి ఒక భయం లేదండి. వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళని కొంతమందిని చూస్తూ ఉంటే హార్ట్ అటాక్స్ చిన్న చిన్న ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి ఈ మధ్యకాలంలో చూస్తుంటే, మనం సడన్ గా స్పాట్ లోనే వెళ్ళిపోతున్నారు. అలాంటి చూస్తున్నప్పుడు అదే మనం చేసి చాలా మంచి పని అయింది అనిపిస్తుంది. అందుకోసమనే ఇలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా వస్తున్నాయి అనుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా వీటి వైపు చూడడానికి 100% చూస్తున్నారండి, వాడుతున్నారు. అవకాశం ఉంటుంది మేడం. ఇంకోటి ఏంటంటే మేడం గారు, దీన్ని మేము బెనిఫిట్ కోసం చేయటం లేదు. అవునండి, అది తెలుస్తుంది మీరు పెట్టిన కాస్ట్ ని బట్టి. 250 రూపాయలు 4-5 వస్తుంది అన్నప్పుడు మనము తయారు చేసిన ప్రొడక్ట్స్ ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశమే, లాభాపేక్ష లేదు ఇక్కడ. నేను చెప్పా ఇప్పుడు 71% 72 years. నేను ఎంతకాలం జీవిస్తా? నాకు ఈ డబ్బు అవసరమా? ఈ సంపాదించి ఏం చేసుకుంటా నేను? గత ఇంటర్వ్యూలో మీకు చెప్పేందో లేదో, నాకు వైఫ్ లేదు, ఒక పాప ఉంది, ఆ అమ్మాయికి మ్యారేజ్ వెళ్ళిపోయింది. నేను ఈ వయసులో డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటా? ఎవరికి ఇవ్వాలి? కాబట్టి లాభాపేక్ష లేకుండా చేస్తున్నాము కాబట్టి సరైన ప్రోడక్టే మార్కెట్లోకి వస్తుంది, రిజల్ట్ ఇచ్చే ప్రోడక్టే మార్కెట్లోకి తీసుకొస్తాము. మా ప్రొడక్ట్స్కి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి అడ్వర్టైజ్మెంట్స్కి. నేనే దీన్ని ప్రమోట్ చేసేది, నేనే సెలబ్రిటీని, ఇది నేనే ప్రమోట్ చేసుకుంటా, నేనే ఇంటర్వ్యూ ఇస్తా, నేనే మాట్లాడతా, ప్రొడక్ట్ గురించి నేనే వివరిస్తుంటా. సినిమా యాక్టర్ తీసుకొస్తే వాళ్ళకు ₹1 ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి. ఆ భారం మొత్తం కూడా కస్టమర్స్ మీద వేయాలి. వాళ్ళ మీద ఎందుకు వేయాలి? వాళ్ళకి డబ్బు ఇచ్చి వీళ్ళ మీద ఎందుకు వేయాలి? అందుకని మా ప్రోడక్ట్ తక్కువ ధరలోనే ఉంటుంది, సరి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నిజంగానే ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారనే చెప్పొచ్చు అండి మేడం. మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం తోముకోమనండి,
2 సార్లు తోముకోమనండి. ఫస్ట్ టైంకి ఎంత, సెకండ్ టైంకి ఎంత, 5-6 సార్లకి ఎంత జరిగింది. అయిన తర్వాత బెనిఫిట్ జరిగిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను ఇచ్చే ఇంటర్వ్యూని పబ్లిష్ చేయండి. లేకుంటే పబ్లిష్ చేయడం నిలిపివేయండి, నా మీద కేసు కూడా వేయండి. మీరే వేయండి మేడం. నాతోనే అబద్ధం చెప్పిండు లైవ్లో, ఒక కేసు పడేయండి. చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. మీ పళ్ళు బాగా ఉన్నాయి, సంతోషం. కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా ఉంటే మాత్రం ఇవ్వండి, వాడండి. ఇప్పుడు మనం 6 రోజులు కూడా కంటిన్యూటీగా వాడచ్చు కదండి. కంటిన్యూగా వాడవచ్చు. కంటిన్యూగా వాడితే ఏమైంది అంటే, అరే మనం కోల్గేట్ పేస్ట్ వాడలేదే, డాబర్ వాడలేదే అని ఒక ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ తోముకుంటారు. మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, ఉప్పు పెట్టి తోము, ఫీలింగ్ కూడా మనకి దీంట్లో అన్ని డాబర్లో లవంగాలు అన్నీ ఉంటాయి. ఆ స్మెల్ కూడా ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. మంచి స్మెల్ కూడా ఉంటుంది. చూడండి, డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఉప్పు వాడొద్దు అని అంటారు. మీ పేస్ట్లో ఉప్పు ఉందని మనోళ్ళు అంటుంటారు. ఏమి స్మెల్ ఉంది మేడం? మంచి అరోమా, ఒక లవంగాలు స్మెల్ వస్తుంది. లవంగాలు కూడా ఉంటాయి, లవంగాలు స్మెల్ వస్తుంది. అంటే ఇది లోపలికి పోయినా ఏమీ కాదు. పిల్లలు తోముకుంటున్నప్పుడు కడుపులోకి పోయినా కానీ ఏమీ కాదు అనమాట. అది మన స్మెల్ మనం ఫీల్ అవుతుంటే మంచి అరోమా స్మెల్ లాంటిది, మంచి అరోమా వస్తుంది. బాగుందండి చాలా. రామారావు గారు మేడం, నేను గత ఇంటర్వ్యూలోనే అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి ఏంటి, మీరు ఎలా చాలా విషయాలు అడగాలనుకున్నాను. ఆ టైం మొత్తం మనం కరెక్ట్గా మనం ఆ కాన్సెప్ట్ మీద, మన ప్రోడక్ట్ మీద వెళ్ళిపోయింది. ఇంత మంచి మంచి ప్రొడక్ట్స్ మా అందరికీ అందిస్తున్నారు కదా. అసలు రామారావు గారు ఎవరు, ఏంటంటే మా వీఫెన్స్ ప్రేక్షకులకి ఏం చెప్తారు? రామారావు ఒక అనామకుడు, సింగిల్ మ్యాన్, 72వ సంవత్సరం నడుస్తున్న వ్యక్తి. మీరు 2 సార్లు అనకండి, ఎందుకంటే నమ్మసక్యంగా లేదు. అది రగ్గులు వేసుకొని తిరుగుతున్నా మేడం, నేను ముసలి బ్యాచ్ని. అయితే యాక్చువల్లీ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఈరోజు నాకు 30 రోజులు పడుకొని లేస్తే 1వ తారీఖు నాకు 63,000 పెన్షన్ నిన్నటి వరకు పడింది. ఈ నెల నుంచి ఇంకా 5-6 వేలు ఎక్కువ అవుతాయి ఈ నెల నుండి. అంటే 68,000 ఈజీగా నాకు నెలనాడు వస్తాయి. నాకు డబ్బుతో అవసరం లేదు, అయ్యే వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ ఇస్తుంది పెన్షన్. ఏం జాబ్ చేసేవారు? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. సో డబ్బు సంపాదించాలనే యావ నాకు లేదు. డబ్బు ఎవరికి ఇవ్వాలి? నాకు ఇప్పుడు ఎవరూ లేరు, 1 మ్యాన్నే నేను. కాబట్టి డబ్బు మీద అపేక్ష లేదు కాబట్టి మంచి ప్రొడక్ట్స్ తీసుకురాగలుగుతున్నా. ఇంకొకటి ఏంటంటే, నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుంటా. అవునంట, విన్నానండి అది కూడా. ఇప్పుడు మళ్ళీ మీరే హీరో, మళ్ళీ అందులో 5 హీరోయిన్లు. లేటెస్ట్గా ఒక 6, 7, 8 ఎపిసోడ్లు ఉన్నటువంటి ఒక సిరీస్ వస్తుంది. అందులో ఫ్యాంటసీ. ఒకటి అడుగుతాను చెప్పండి మేడం, ఇలా 5 మంది హీరోయిన్ పెట్టుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ ఆశ ఎందుకు కలిగింది మీకు? 5 మందిని హీరోయిన్స్ని పట్టుకొని ఇట్లా భుజాల మీద చేతులు వేయాలనే కోరిక కాదు కానీ మేడం, స్టోరీ డిమాండ్ చేసింది. రాజుల జన్మ ఒకటి వచ్చింది, అందులో ఒక హీరోయిన్, అందులో వాళ్ళ చెల్లెలు సంతానం కోసం నన్ను పట్టుకుంటుంది. అక్కడ 2 అయిపోయారా? అదే టైంలో ఒక ఆమెను రక్షిస్తాను నేను. ఆమె నా మీద అభాండం వేస్తుంది, నేనేం పట్టుకోలేదు ఆమెని. చచ్చిపోతా అంటుంటే వాళ్ళ పిల్లాన్ని నేను చంపేస్తా. పండు కావాలన్నప్పుడు కత్తి విసిరినప్పుడు వాడు పండు పట్టుకోవడానికి పోయినప్పుడు కత్తి తెచ్చి గుచ్చుకుంటుంది వాడికి. పిల్లవాడి తప్పు. నా కొడుకుని చంపేసా, నేను ఎందుకు బతుకుతాను? ఆమె చచ్చిపోవడం పోతుంటే నేను పట్టుకుందామని రక్షిద్దామని పోతే నన్ను పట్టుకున్నాడు వీడని చెప్పి రాజుతో నాకు శిక్ష విధిస్తుంది. చేయడు అంటే నాకు మరణ శిక్ష విధిస్తాడు రాజు. అంటే 3 అయిపోయారా? మరొక జన్మ వచ్చింది, మరో జన్మలో ఒక 2, ఇంకో జన్మ వచ్చింది, ఇంకో జన్మలో ఒక 2. జన్మల వైజ్గా స్టోరీ డిమాండ్ చేసింది మేడం. ఓకే, అంటే ఒకే జన్మలో మీకు 5 లేదు, అట్లా లేదండి. ఓకే ఓకే, ఆ స్టోరీలో కొన్ని జన్మలు ఉన్నాయి మీకు. 3 జన్మలు ఉన్నాయి. ఓకే, ఈ 3 జన్మల్లో 5 మంది మీకు. 5 మంది అట్లా దేవకన్యలు దిగొస్తారు నా కోసం. 2 నాతో డాన్స్ చేస్తారు. సినిమాలు ఫ్యాషన్ కోసం తీసేవి. ఇంకోటి చెప్పే కదా మేడం, ఒక వయసు దాటిన తర్వాత ఒక్కడే ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఫెలో బతకడం కష్టం. ఫుడ్ సరిగా ఉండదు, చూసేవాడు ఉండడు, కాళ్ళు నొప్పి అయినా చేయి నొప్పి అయినా కానీ దేకేవాడు ఎవడూ ఉండడు.
అందుకని బ్రతికిందని రోజులు రాజాలాగా బతకాలి, హీరోలాగా బతకాలి. సో ఈ వయసులో కూడా నేను అప్పుడు హీరోనే, ఇప్పుడు హీరోనే. నా తల్లిదండ్రులు వాళ్ళు జీవించి ఉన్నప్పుడు మా ఊళ్ళో నేనే బెల్ బాటమ్ ప్యాంటు ఆహా ఓహో అని కోట్లు వేసుకుని తిరిగేవాడిని. ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అబ్బా రామారావు అప్పుడు నువ్వు ఇట్లా చేస్తే ఆహా నిన్ను చూస్తే ఇట్లా సిగరెట్ తాగేవాడివి, ఇట్లా బెల్ బాటమ్ హై హీల్ వేసుకొని తిరిగేవాడివి. నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పుణ్యం అది. అప్పటికే మేము లక్షాధికారులం. మాకు ఒక షాప్ ఉండేది, హోటల్ ఉండేది, 4 ఎకరాల ల్యాండ్ ఉండేది, ఇల్లు ఇవన్నీ ఉండేవి. అప్పటి నుంచి నేను హ్యాపీగానే ఉన్నా. తర్వాత జాబ్ చేశా, అప్పుడు హ్యాపీగానే ఉన్నా. రిటైర్మెంట్ అయినా అప్పుడు హ్యాపీగానే ఉన్నా. ఇప్పుడు కొద్ది కొద్ది ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నా. రాజాలాగా బ్రతకాలి, హీరోలాగా బ్రతకాలి. ఎప్పుడు ఏడ్చుకుంటా నేను గంజి తాగుతున్నా, పొద్దున్నే మధ్యాహ్నం ఇంతే అన్నం తింటా, సాయంత్రం రొట్టె తింటా. ఈ ఏడుపు ఏడవను నేను. నీకు తినబుద్ధి అయితే తినండి, తాగబుద్ధి అయితే తాగండి, సినిమా బుద్ధి సినిమా చూడండి, దైవ దర్శనం మన మనసు ఏం కోరుకుంటుందో అది చెయ్యండి. అదే జీవితం. కోరికలను చంపుకొని బతకడం మాత్రం వేస్ట్. అది సరి అయిన జీవితం కాదు. నేను నా ఏ కోరికను చంపుకోలేదు. ఈ ఏజ్లో కూడా సినిమా తీయబుద్ధి అయింది, తీస్తున్నా. ఆఫ్రికన్ యువరాణి మూవీ అని గూగుల్లో ఒక్కసారి చెప్తే నా మూవీ పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది. ఒక సినిమాలో ఒక హీరోయిన్, ఇంకో సినిమాలో ఇంకొక హీరోయిన్. పార్ట్ 1లో ఒక హీరోయిన్, ఆమె అక్కడ కాశ్మీర్ నుంచి వచ్చింది హీరోయిన్. అంతే మేడం. అట్లా 2-3 సినిమాలు ఉన్నాయి. ఒక సినిమాలో మా తమ్ముడు హీరోగా ఉంటాడు, నేను విలన్గా వేసా. ప్రతి సినిమాకి స్టోరీ నాదే, డైరెక్షన్ నాదే. ఇప్పుడు మీరు 70+ లోకి వచ్చిన తర్వాత మీ కోరికలు ఏమున్నాయో అన్ని నెరవేర్చుకున్నారు. అవును, హీరో కావాలనుకున్నారు, హీరో అయిపోయారు. 5 మంది హీరోయిన్లు కావాలనుకున్నారు, వాళ్ళని దక్కించుకున్నారు. మళ్ళీ విలన్ అవ్వాలనుకున్నారు, విలన్ కూడా అయిపోయారు. ఎన్ని రకాల గెటప్స్ ఏం అనుకున్నారో, ఏం చేయాలనుకున్నారో అన్ని చేసేస్తున్నా మేడం. చాలా స్ట్రాంగ్ గా, చాలా హెల్తీగా ఉన్నారు. అవును మేడం. గ్రేట్ అండి నిజంగా. ఒక్కటి మేడం, ఒక నిజం చెప్పనా? చెప్పండి. నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బలం, వాళ్ళు ఇచ్చినటువంటి బ్రెయిన్, ఇప్పుడు నన్ను కాపాడుతున్న దేవుడు. మరియు మూడవది ఏంటంటే నాకు ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది. వీలైనంత వరకు సహాయం చేస్తుంటా. ఈ 3 నన్ను కాపాడుతున్నాయేమో అనిపిస్తుంది మేడం. అది వాస్తవమే. సో సినిమాలంటే సక్సెస్ఫుల్గా హ్యాపీగా తీస్తున్నాం. జస్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక పార్ట్ రిలీజ్ అవుతుంది. మేము ఎదురు చూస్తున్నామండి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చూడాలి అని. పేరు అనామక. ఇప్పుడు నేను చెప్పా కదా, నేను అనామక, నా పేరే టైటిల్ అనామక. అనామిక అని తెలుగులో ఒక సినిమా వచ్చింది, తెలుగులోను హిందీలోనూ వచ్చింది. అనామక అనేది ఎక్కడా లేదు, అది నా టైటిలే, నేనే అనమాట. అది ఫ్యాంటసీ తప్పకుండా. నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, నేనే డైలాగులు, నేనే కథ అని నేనే. అవును మేడం, అవును మేడం, తగ్గేదే లేదు. ఇప్పుడు మీకు ఎవరైతే 5 మంది క్యారెక్టర్ చేశారో, భార్యల క్యారెక్టర్ మేడం, అందులో ఒక ఆమె ఇప్పుడు మీతో పాటు వచ్చినట్టున్నారు కదా? అవును మేడం. ఏం పేరండి తన పేరు? ఆమె మహారాణి. రాజుల కాలంలో నా భార్య అనమాట ఆమె. ఓకే ఓకే. ఆమె అప్పుడు మహారాణి. అయితే ఆ మహారాణి గారిని ఒకసారి ప్రవేశపెట్టమంటారా? మహారాణి ఒకసారి ఇటు రండి. రాజావారు ఇప్పుడు మహారాణి గారిని ప్రవేశపెట్టబోతున్నారు. మహారాణి గారు ప్రస్తుతం మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మహారాణి గారి నామం ఏంటో మేము తెలుసుకోవచ్చా? ఉమా అండి. ఉమా గారు ఏ జన్మలో మీరు రాజావారికి మీరు రాణి? యాక్చువల్లీ 3 జన్మలలో ఉంటాను. రాణి వచ్చేసి మొదటి జన్మ. అంటే ఆయన ఉన్నటువంటి 3 జన్మల్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్లో మీరు ఉన్నారు. ఓకే. అంటే ఉన్నటువంటి 5 మంది ఎవరైతే భార్యలు ఉన్నారో ఈ 5 మందిలో మీరు 3 జన్మల్లో కూడా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్ లాగా మీరు ఉన్నారు అన్నమాట. అవునా? ఓకే, చెప్పండి. ఇప్పుడు రామారావు గారి గురించి అడిగితే ఏం చెప్తారు? మీ రాజావారి గురించి అడిగితే ఏం చెప్తారు? రాజావారి గురించి ఏం చెప్పమంటారు? చాలా జాయల్గా ఉంటారు. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేస్తున్నారు కదా మీకు. ఇప్పుడు ఆయన చెప్తేనే తెలుస్తుందండి. నేను 70+, 71+ అని తను చెప్పుకుంటేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే 30-40+ వాళ్ళ దగ్గర కూడా లేదు, అంత జోష్గా ఉన్నారు. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు అంత మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనతో కలిసి కొంత జర్నీ చేస్తున్నారు, ఆయనతో కలిసి మీరు వర్క్ చేస్తున్నారు. ఆయన గురించి అడిగితే ఏం చెప్తారో చెప్పండి. ఆయన చాలా జాయల్గా ఉంటారు. ఓకే. పర్టికులర్గా ఏదైనా కానీ ఆయనకి
ఖచ్చితంగా అయిపోవాలి ఫస్ట్. ఓకే, ఏదనుకుంటే అది అయిపోవాలి. అదే చెప్తున్నారు, ఏదైనా కూడా మనం ఏమనుకుంటామో అది చేసేసేయాలి అని. ఆయనకి హీరో కావాలని ఉందంట, హీరో కావాలనుకున్నారు. హీరోనే కాదు, హీరో అయిపోయారు, డైరెక్టర్ అయిపోయారు, ఆయన విలన్ అయిపోయారు, ప్రొడ్యూసర్ అయిపోయారు, రైటర్. ఓ మై గాడ్, అన్ని రకాల్లో ఆయన దగ్గర మనం చూస్తున్నాం. ఆయనతో కలిసి పనిచేయడం మీకు హ్యాపీగా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఓకే. అంటే మీరు ఆల్రెడీ ముందే ఆర్టిస్టా లేకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత? లేదు, ఇక్కడికి వచ్చాక మీకు అవకాశం ఇచ్చింది కూడా రామారావు గారు. ఇంకేంటంటే రామారావు గారు జాబ్ చేస్తారు. ఆ మేడం వాళ్ళ సార్ కూడా ఒకే దగ్గర జాబ్ చేస్తారు. అనుకోకుండా మేడం పరిచయం అయినారు. ఈ సినిమాల్లో యాక్ట్ చేయడం కాకుండా మా ప్రొడక్ట్స్ కూడా కొద్దిగా ప్రమోట్ చేయడము, మా ఛానల్లో కొంచెం అనలైజ్ చేయడం సబ్జెక్టుని మా కస్టమర్లకు వివరించడానికి వీడియోస్ తీసి పంపిస్తుంటాం అనమాట. ఒకవేళ పళ్ళు ఎట్లా తోముకోవాలి అనుకోండి చెప్తాము, వాళ్ళు మర్చిపోతారు. అదే ఒక వీడియో చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు వింటారు, 1-2 సార్లు వింటారు. ఓహో 6 సార్లు 10 సార్లు తోముకోవాలా, ఎప్పుడు తోముకోవద్దా, ఓకే ఓకే. అలాంటి వీడియోస్ కూడా చేసి అది వేరే వాళ్ళకి మనం ఫార్వర్డ్ చేయడానికి కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది. కొంత అయితే తప్పకుండా చెప్తాను. అంటే ఓన్లీ తను మీ మూవీలో నటించడమే కాకుండా ఆల్రెడీ మీరు చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ లో తాను కూడా మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్టున్నారు. ఓకే ఓకే. అసలు ఎట్లా పరిచయం అయ్యారు మీకు? నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు మేడం, అది ఆయన దూరదర్శన్లో పనిచేస్తారు, గౌతమ్ కుమార్ అని. ఆయన వీళ్ళకి బంధువు అన్నమాట. ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో ఇట్లా మా అక్కగారు ఒక అమ్మ ఉన్నారు, ఆమె యాక్ట్ చేసే అవకాశం ఉంటుందంటే తీసుకుంటామని చెప్పి చేద్దామని మేడం అంటే చేద్దామన్నారు. మీకు కంఫర్ట్ గా మంచిగా యాక్ట్ చేశారా? మీతో పాటు తనకి ఇదే కొత్త అంటున్నారు. నాకే ఎక్కువ యాక్షన్ అది, ఆమె బెటరే, అంతేనా? నాకే ఎక్కువ రాదు. ఆడపిల్లలు ఎప్పుడైనా కూడా మేడం మనం ఒకసారి చెప్తే వాళ్ళు అల్లుకొని పోతారు. మగోళ్ళు అంత ఈజీ ఏం కాదు మేడం, చేతగారు యాక్చువల్గా. చెప్పి నేను ప్రొడ్యూసర్ని కదా, నాకు డైలాగ్ పలకటం రాలేదు, సరైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోతున్నా. కెమెరామెన్కి చెప్తా, బాబు మనకి ఎక్స్ప్రెషన్ రావు కానీ సజెషన్లో వీడి వెనక నుంచి ఇది డైలాగ్ చెబుతా డబ్బింగ్లో, అంతే. అమ్మాయి బాగానే చేస్తుంది మేడం. అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో మీరు చూసే ఉంటారండి. అంటే ఈ ఇన్ని సంవత్సరాలు మీ జర్నీలో అసలు ఏ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఈ స్థాయికి వచ్చారు? నా తల్లిదండ్రులు చదివించటం అదే గొప్ప వరం. ఆ తర్వాత ఉద్యోగం సంపాదించటం, ఆ తర్వాత కంటిన్యూ చేయడము, జీవితం అట్లా. అంటే డబ్బు ఎప్పుడు డబ్బు ఉంటుంది నా దగ్గర, నేను చిన్నప్పటి నుంచి డబ్బు ఉంటుంది, పెరిగి పెద్ద అయినా డబ్బు ఉంది, ఈ ఏజ్లో కూడా డబ్బు ఉంది నా దగ్గర. డబ్బుకైతే లోటు లేదు, కాబట్టి చాలా హ్యాపీగానే ఉన్నా నేను. మొదటి నుంచి కూడా నా తండ్రి, మా నాన్న పండ్లు తీసుకొస్తే ఇన్ని పండ్లు తీసుకొచ్చేది. ఒకవేళ దీపావళి పండగనప్పుడు ఈ టపాసులు ఉంటాయి కదా మేడం, ఇన్ని తీసుకొచ్చి అందరు పడుకున్న తర్వాత 10 గంటలకి ఇక కాల్చండి, పొద్దున్న లేసరికి మన ఇంటి ముందు ఎక్కువ ఉండాలి చుట్టుపక్కల. ఒకవేళ నాన్ వెజ్ తెచ్చారనుకోండి ఎక్కువ వాళ్ళందరికీ కూడా. మా మదరు చిన్న చిన్న అరసెలు చేసేది మేడం, మా నాన్న చూసి ఏంటి అమ్ముకోవడానికా, పెద్ద పెద్ద చేయి, పిల్లలు ఒక్కటి తింటే కడుపు నిండాలి, చెయ్యి పెద్ద పెద్ద చేయించేది. అంటే మా నాన్న చెయ్యే భారీ చెయ్యి, మా అమ్మ దానకర్త. ఆ గుణాలే మాకు వచ్చినాయి మేడం. వాళ్ళ పుణ్యాన్ని నేను హ్యాపీగా ఉన్నా. దేవుడి దయ కూడా నాకు కంప్లీట్గా ఉంది మేడం. దేవుడు నన్ను బ్లెస్ చేసిండు ఆరోగ్య విషయంలోనే కావచ్చు, అన్ని విషయాల్లో కూడా. రామారావు గారు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఇప్పటి వరకు అయితే మాకు ఆల్రెడీ 2 ప్రొడక్ట్స్ మాకు అందరికి అందించారు, ఎంతో మంచి ప్రొడక్ట్స్ మాకు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకెలాంటి ప్లానింగ్స్తో ముందుకు వెళ్ళబోతున్నారు? గట్ హెల్త్కి సంబంధించి, గ్లోకి సంబంధించి, కలర్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి కూడా నెక్స్ట్ మంత్లో మీకు ఇంకొక ప్రోడక్ట్ ఇస్తా మేడం. ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు మేడం. ఏదో లైఫ్ అచీవ్మెంట్ ఏదో ఉంది, అది అవార్డు ఇచ్చారంటారు కదా, నేను మొదటి నుంచి సంతోషంగానే ఉన్నా, నాకు నేనే అవార్డు ఇచ్చుకోవాలి ఇక. చాలామంది లిమిట్స్లో ఉంటారు, ఇంతే ఖర్చు పెట్టాలి, ఇంతే తినాలి, ఇక్కడికే పోవాలి, లిమిట్స్. నాకు లిమిట్స్ లేవు. ఒక ఆవుని తాడుగట్టి పాతేసి అంతవరకు తిరుగుద్ది, నాకు తాళలేదు, ప్రపంచం తిరుగుతున్నా నేను.
సో చాలా హ్యాపీగా ఉన్నా మేడం. ఒక మనిషి తన జీవితంలో ఎంతగా సంతోషంగా ఎంత హ్యాపీగా గడపగలుగుతారో అంతగా 10 ఇంతలు 20 ఇంతలు నేను హ్యాపీగా స్వతంత్రంగా బతకగలిగిన. అదే కంటిన్యూ చేస్తా మేడం. మూవీస్ అంటే కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, అంటే మీరు ఈ లెక్కన సినిమాలు అవి బాగానే చూసే ఉండే ఉంటారు. చిన్నప్పుడు గోడ దూకి వెళ్ళటం ఇలాంటి ఏమైనా చేశారా? గోడలు సహజంగా మేడం, చిన్నతనంలో మేడం ఎక్కువ ఉండే అంట కదా మేడం. కుక్క పిల్లలు కూడా ఆడుకుంటున్నాయి మేడం, కోతులు కూడా ఆడుకుంటున్నాయి మేడం. చిన్నప్పుడు అందరూ ఆడుకోవాలి, ఆ ఏజ్ అటువంటిది. వయసులో ఉన్నప్పుడు ఇంక వేరు చేయడం అటువంటి అది మామూలే. ఇప్పుడు ఏంటంటే నా చిన్నప్పుడే నేను డ్రామాల్లో యాక్ట్ చేసినోడిని, ఎప్పటి నుంచో సినిమాలు తీయాలనుకుంటున్నా, అట్లనే తీస్తూనే ఉన్నా. కాకపోతే ఏంటంటే నేను అప్పుడు హీరోలాగానే ఉన్నా, నా చిన్నప్పుడు మధ్యలోనే హీరోలాగా ఉన్నా, ఇప్పుడు కూడా హీరోలానే ఉన్నా. అందుకే హీరో క్యారెక్టర్లే చేస్తున్నా. అదే అంటారు. అంతే మేడం. హ్యాపీ అనిపిస్తుందండి చాలా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు మామూలుగా సాధారణంగా, ఒక హీరో కావాలంటే నాకు ఆ హీరోని చూసి నేను హీరో కావాలనుకుంటున్నాను పెద్ద అయిన తర్వాత, ఇలాంటి అనిపిస్తాయి కదా. అలా మీరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒక హీరో ఇష్టం అయి ఉంటారు, ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉంటారు. మీకు ఏ హీరో అంటే ఇష్టం? అంటే ఒక్కడు కాదు మేడం, ఆయన ఎవరు, మన రజనీకాంత్ నాకు ఇష్టం ఉండేది కొంతకాలం కమల్ హాసన్ ఇష్టం ఉండేది, కొంతకాలం చిరంజీవి ఇష్టం ఉండేది, కొంతకాలం భానుచంద్ర ఇష్టం ఉండేది. ఇట్లా ఒక్కొక్క సీజన్లను బట్టి ఒక్కొక్కరు బాగుంది, ఎస్ ఈ నా హీరో అనుకుంటాం తప్ప ప్రత్యేకించి ఒకళ్ళు అనేది ఏం లేదు మేడం. ఆ టైప్లో అనుకోండి. ఇప్పుడు ఎట్టయితే హీరోయిన్స్ అంటే దేవకన్యలే నా కోసం దిగి వస్తారు అన్నమాట, నాతో కలిసి డాన్స్ వేస్తారు. అట్లా ఎముడికి నన్ను రక్షించడం కోసం దేవకన్యలు మారువేషంలో వచ్చి నా దగ్గర వచ్చి నాతో డాన్స్ చేస్తారు, రక్షిస్తారు వాళ్ళు. అట్లా హీరోయిన్ కాకపోయినా నాతో కలిసి డాన్స్ చేయడం, నేను ఆమెని ఎత్తుకొని ఇట్లా ఆ ఓలాడి ఇవన్నీ ఉంటాయి సినిమాలో. ఈ మేడం ముందరనే కత్తి యుద్ధాలు ఉంటాయి. చేయలేదు, మహారాణి కాబట్టి మహారాణి చేయదు, చిన్నోళ్ళు యంగ్గా ఉన్న వాళ్ళతో కొంచెం చేయగలిగిన. మహారాణి డిగ్నిఫైడ్ గా ఉండాలిగా మేడం, అట్లా ఉంది. కొంచెం డిగ్నిఫైడ్ గానే ఉంటుంది మేడం. హ్యాపీ అయితే చాలా చక్కగా. అయితే ఎప్పుడండి ఇది రిలీజ్? ఎప్పుడు? ఈ మంత్ ఎండింగ్ లోపల 1 or 2 పార్ట్స్ రిలీజ్ అవుతాయి మేడం. అనామక పేరుతోటి హేరోవేద రామారావు ఛానల్ తోటి రిలీజ్ అవుతుంది మేడం. అంటే ఈ మూవీ ప్రాజెక్ట్స్ కూడా అంటే నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా దీని తర్వాత? ఇదే సీరియల్ ఇప్పుడు ఇదే పార్ట్ 2 కాదు, ఇది 8 ఎపిసోడ్లు వస్తుంది. 8 ఎపిసోడ్లు వస్తుంది, 10 ఎపిసోడ్లా తీసుకొస్తుంటాం చివరికి, కంటిన్యూటీ చేస్తుంటాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా పెట్టుకుంటాం మేడం. ఇప్పుడు ఏదైనా మూవీస్లో ఇలాంటి ఏదైనా అవకాశం వస్తే చేయాలన్న ఆలోచన ఉందా అండి? నాకు లేదు మేడం, ఎందుకంటే మూవీస్లో నాకు హీరోగా ఇవ్వరు కదా. హీరోగా అయితేనే చేస్తారా? ఒక కమెడియన్ ఒక క్యారెక్టర్ పడేస్తారు నా ముఖానికి. అదే మీరే ప్రొడ్యూస్ చేసుకుంటే డైరెక్షన్ చేసుకుంటే మీరే హీరో చేసుకోవచ్చు. తెలివి చాలా ఉందండి మీకు. తెలివేం కాదు కదా, నా బ్రెయిన్ అలాంటిది మేడం. నేనే హీరోగా ఉంటా. ఇప్పటికి కూడా నాకు కోపం ఇంతెందుకు మేడం, ఒక చిన్న సంఘటన, ఒక ఆటో వాడు 5 రూపాయలు తీసుకోవాల్సింది 10 రూపాయలు తీసుకున్నాడు. అట్ట తీసుకుంటుంటే కొత్త అనుకున్నాడు, అటు తిప్పుకుని అటు యూటర్న్ తీసుకుని అటు వచ్చిండు. ఈ లోపల ఇటు పోయి ఆటోని ఒక్క తన్నుదా, నేను టైర్ ఉంటుంది కాబట్టి మామూలుగా తిరుగుతుంది, అటు తిరిగింది. మీకు తెలియదు అనుకున్నాడు రూటు. వాడు ఏం రా అనుకుంటే లేచి వచ్చిండు. వాడు చూస్తే ఇంత ఉన్నాడు మేడం. అమ్మని అమ్మ ఇడు నన్ను కొట్టేటట్టే ఉన్నాడు అనుకున్నా. కట్అవుట్స్ దొరుకుతున్నాయి మేడం. ఏం రా అనుకుంటే లేచి వచ్చిండు. అమ్మా ఏరా పోలీస్కే మోసం చేస్తావురా నువ్వు? సార్ మీ పోలీసు సార్? అవునరా, ఇప్పుడు చూడలేదు సార్, కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చారా సార్? మీ 10 రూపాయలు తీసుకోండి సార్ అంటే అంత కోపం నాకు ఈ వయసులో కూడా. దేవుడు తనలోకి తెలియదు సార్. అటువంటి చాలా జరుగుతుంటాయి మేడం. బాగుందండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం, మీ విషయాలన్నీ తెలుసుకోవడం మేడం. ఎంత ఒక రకమైనటువంటి జోష్, మిమ్మల్ని చూస్తేనే ఆ సంతోషం వస్తుంది, ఆనందం వచ్చేస్తుంది, హ్యాపీగా అనిపించిందండి. మీరు కూడా చెప్పండి.
జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు యాక్చువల్గా కూడా మీరు దేవతా కటౌట్ మీది, మీ హైట్, మీ ఫిజిక్, దేవత ఎట్లా ఉంటారు, ఒక కిరీటం పెట్టే ఆలస్యం దేవత అయిపోతారు మీరు. పెట్టించండి మరి మీరే. తప్పకుండా మేడం. సో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉండాలండి, మీలాంటి వాళ్ళు రావాలి, ఉంటేనే అన్ని ఎన్నో రకాలు మాకు తెలియని విషయాలు తెలియచేయటమే కాదు, చాలా ఎంటర్టైన్గా ఈ రోజు మన ప్రోగ్రామ్ అయితే గడిచింది. మేడం వచ్చిన తర్వాత కూడా ఇంకా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మీతో కొంత జర్నీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎలా ఏంటి అన్న విషయాలు. మీ మూవీ మంచిగా సక్సెస్ కావాలని మీరు చేసినటువంటి బిజినెస్, ఎందుకంటే ఎంతో మందికి, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. మరెన్నో మంచి మంచి ప్రోడక్ట్స్తో రావాలని మనస్ఫూర్తిగా మా వీఫైనస్ మరొకసారి కోరుకుంటుందండి. విష్ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.